అంకము చేరి శైలతనయాస్థన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి జంగబళింపబోయి ఆవంక కుచంబుగానకహి వల్లభహారముగాంచి వేమృణాలాంకుర శంకనంటుడు గజాశ్యుని గొల్తు అభీష్ట సిద్ధికిన్. బహుశా మీకు ఈ పద్యం వినాయకుడిని గురించే స్తుతిస్తున్నాము అని అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే గజాశ్యుని గొలుతుని అభీష్ట సిద్ధికి అన్నారు కాబట్టి మా అభీష్టాన్ని సిద్ధించడానికి గజాశ్యుడిని గజాననుడిని ఏనుగు గజము అంటే ఏనుగు యొక్క ముఖం కలిగినటువంటి వాడు కాబట్టి ఇతన్ని స్తుతిస్తున్నారు అని. అయితే ఈ పద్యంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే దీన్ని అల్లసాని పెద్దనామాత్యుల వారు మనుచరిత్ర అనేటటువంటి ప్రబంధంలో 4వ పద్యంగా చెప్పడం జరిగింది. గణేష స్తుతి చేస్తూ చెప్పినటువంటి పద్యం ఇది. స్వారోచష మను సంభవము అనేటటువంటి దాంట్లోంచి తీసుకుని మనుచరిత్ర అనేటటువంటి ప్రబంధాన్ని చేయడం జరిగింది. ఇది సాహిత్యపరంగా అత్యద్భుతమైనటువంటి ప్రబంధంగా పేరు పొందింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లోనూ అల్లసాని పెద్దన గారు గండె పెండేరం తొలగించుకున్నటువంటి వారు, గజారోహణం చేయించుకున్నవారు. గజారోహణంలో శ్రీకృష్ణదేవరాయల వారే ఒక భుజం కాసినటువంటి వారు. అంత పెద్ద గౌరవాన్ని పొందినటువంటి పెద్దన గారు వినాయకుడిని గురించి చేసేటప్పుడు కూడా అంత మాధుర్యంతో చేశారు. అతని యొక్క ఆ రాజసాన్ని, ఆధిపత్యాన్ని, ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ టీవీని నిలబెట్టుకునేటటువంటి పద్యాన్నే చెప్పడం జరిగింది. అందులో ఉన్న ప్రతిపద్యము అలాంటిదే. ఈ పద్యాన్ని గురించి చెబుతూ ఉంటే ఏంటంటే అంకము చేరి శైలతనయ పార్వతీ యొక్క పుత్రుడైనటువంటి వినాయకుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వరులుగా ఉన్న సందర్భంలో కుడి తొడ మీద ఎడమ తొడ మీద కూర్చుని స్తన్యమును గ్రహిస్తున్నారు బాలుడు అయినటువంటి వినాయకుడు. ఆమె స్తన్యాన్ని గ్రోలుతూ ఉన్న సందర్భంలో పిల్ల చేష్టల్లో భాగంగా అటుపక్క యొక్క చనుకట్టుని స్తన్యం తీసుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడ పరమేశ్వరుడు యొక్క నాగాభరణము గోచరించింది. వెంటనే ఈయన అనుకున్నారు గజాననుడు కదా, అంచేత ఏనుగుకి వెంటనే స్ఫురించేటటువంటిది ఏమిటి, అక్కడ ఆ తామరతూడి యొక్క కాడగా భావించారు. అప్పుడు శేషపుచ్చఛాయ విసలంబు అని పాము యొక్క తోక, పుచ్చము అంటే తోక, చివరలో పాము యొక్క చివరికి వచ్చేసరికి ఆ పడగలన్నీ కూడా చివరికి వచ్చేసరికి ఒక కాడలా అయిపోయి చిన్న 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 ముద్రలుగా వచ్చి తోక దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించుగా తామరతూడు ఎలా అయితే ఉంటుందో, తామర కాడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తామరతూడులకి, తామర కాడలకి, ఆదిశేషుడికి, నాగుపాములకి కూడా సర్పాలకి పోలికను చెప్పడం జరిగింది. అంగీకరించినటువంటి వారే సాహిత్యక పరులందరూ కూడా అంగీకరించినటువంటి వారే. అంచేత అది వేగంగా మృణాలాంకురము అనేటటువంటిది అనుకుని అది ఆ తామరతోడు దొరుకుతోందనే సంతోషంతో దాన్ని స్వీకరిస్తున్నటువంటి గణపతిని నా యొక్క అభీష్టం సిద్ధించడం కోసం నేను స్తుతిస్తున్నాను అని చెప్పబడింది. సర్పాన్ని చూసి తామరతూడులుగా భ్రమించారు కాబట్టి దీనికి భ్రాంతి చెందారు కాబట్టి ఇది భ్రాంతిమద అలంకారము అని చెప్పి అలంకార శాస్త్రంలో చెప్పబడుతుంది. అత్యద్భుతమైనటువంటి పద్యం మరోసారి మీరు వినండి. అంకము చేరి శైలతనయాస్థన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి జంగబళింపబోయి ఆవంక కుచంబుగానకహి వల్లభహారముగాంచి వేమృణాలాంకుర శంకనంటెడు గజాశ్యుని గుల్తు అభీష్ట సిద్ధికిన్. నా పద్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.